నీ ప్రజల నెమ్మదికై. రాజాగా మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. మళ్ళీ పాడుకుందాలే కానీ, మంత్రప్రయోగం చేసే మాంత్రికుడికి ఎంత విశ్వాసం అండి. సాతానుని ఆశ్రయించిన వాడికి, శక్తిహీనుడైన సైతానును ఆరాధించేవాడికి, సాతానునికి ఉపాసన చేసేవాడికి, మాంత్రిక విద్యను ఉపాసించేటువంటి వాడికి ఎంత విశ్వాసమో తెలుసా మీకు? ఒక అల్పమైన వాడికి అంత విశ్వాసం ఉంటే, జీవము గల దేవుడు ఆయన కార్యాలన్నీ గ్రంథ రూపంలో నీ చేతికి వచ్చినాయి. ప్రాక్టికల్గా ఎన్నో అనుభవించావు, ఈరోజు కూడా చూస్తానే ఉన్నావు. వాడు సాతాను మీద, ఒక మాంత్రికుడు సాతాను మీద పెట్టిన విశ్వాసం జీవం గల దేవుని మీద నువ్వు పెడితే ఎట్లా ఉంటుందో తెలుసా? వాడిని ఎవడన్నా కదిలిచ్చాడనుకో, వాడు ఏమన్నాడు, సాయంత్రం తెలుస్తారా నీ సంగతి అని పోతాడు. పోయి వాడు కూర్చున్నాడు, వాడు తంతుల్లో వాడికి విశ్వాసం, వీడి మీద ప్రయోగం చేస్తాను, దుష్టశక్తిని ఏదో ఒకటి చేసిద్దని. ఒక అబద్ధాన్ని నమ్మినోడు, సాతాను మోసాన్ని నమ్మినోడికి అంత విశ్వాసం. నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో, వాడికున్న విశ్వాసం నీకు లేదుగా. వాడు దీక్ష భూని కూర్చుంటాడు, వాడు తిండి మానేస్తాడు, అవసరమైతే కొన్ని నియమనిష్టలు పెట్టుకుంటాడు, దాన్ని కట్టుబడి వాడు పని చేస్తాడు. కాన్ఫిడెన్స్ వాడికి, విశ్వాసం. నీకేం హద్దులు పెట్టాడు? కడుపు నుండి తిని కూడా మోకాళ్ళు వచ్చే, పోయి మోకాళ్ళ మీద కూర్చో. ఎందుకు కథలతో నేను కూడా చూస్తాను నీ పరిస్థితి, ఎందుకు మారదో చూస్తా నేను ఈ పరిస్థితి, ఎందుకు తగ్గదో చూస్తా ఆ రోగం, ఎందుకు పోదో చూస్తా ఈ అప్పు, శరీర సంబంధ సమస్యలేగా, ఎందుకు పోదో చూస్తా నా భర్తలో ఉన్న బలహీనత, ఎందుకు పోదో చూస్తా నన్ను శోధిస్తున్న శోధన బలహీనత. వెళ్ళి కూర్చుంటా నా దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. డైలీ నీ ప్రతి విషయంలో, నువ్వు అడిగే ప్రతి సంగతిలో కంప్లీట్గా రౌండ్ కొట్టు. సందేహం లేదు నా దేవుడు కార్యం చేస్తాడు, సందేహం లేదు నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, కార్యం జరిగిద్ది. నా ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా నా దేవుడు మారుస్తున్నాడు. కొంచెము కాదు, విస్తారముగా నా పక్షమున బలీయమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అల్ప విజయాలు కాదు, ఘనమైన విజయాలు నేను చూచినట్లు నా దేవుడు నా కళ్ళు తెరుస్తున్నాడు. నా కొరకు బలమైన కార్యాలకు నా దేవుడు పూనుకున్నాడో అది నేను స్వతంత్రించుకుంటున్నాను యేసు నామములో. ప్రతి సంగతిని గురించి నీ తలంపులు, నీ హృదయాలోచనలు దేవుని శక్తిని బట్టి పరిపూర్ణంగా ఉండాలి. ఆవగింజ అంటే రౌండ్ కొట్టాడనమాట. పరిమాణం రౌండ్ ఉంటుంది, అది పరిమాణం కాదు. పరిమాణం అంటే సైజు, పూర్ణం రౌండ్, పరిపూర్ణం. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే ఎక్కడ కట్టింగ్లు ఉండకూడదు, కంప్లీట్గా ఏ విషయమైనా సరే నువ్వు నమ్మితే, అది కొండ అయినా సరే అవతలికి వెళ్ళమంటే వెళ్ళి దీటరమ్మంటే వచ్చిద్ది అన్నాడు. నీకోసం కొండల్ని కదిలించబోతున్నాడు దేవుడు, కొండలాంటి వ్యక్తుల్ని కదిలించబోతున్నాడు, కొండలాంటి సమస్యలను ఒక కొలిక్కి తీసుకొని రాబోతున్నాడు. నువ్వు కొండలు 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 అనుకుని వేటిని పెట్టుకొని గందరగోళం అయిపోతున్నావో, ఈరోజు నువ్వు ఈ ఆలోచనను గౌరవించి శత్రువుకి అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని కార్యాలను నమ్మి, దేవుని శక్తిని నమ్మి, అవును నమ్మాలా. దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? నో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సందేహం లేదు. రైట్. దేవుడు జ్ఞానవంతుడా తెలివితో కూడా? పెద్దగా చెప్పాలి. జ్ఞానవంతుడు మరి నీ జీవితాన్ని కరెక్ట్గానే డిజైన్ చేస్తాడా, ఆయన పిచ్చి పిచ్చిగా చేస్తాడా? ఒకవేళ దేవుని దగ్గర వెరితనం ఉంటే, ఆ వెరితనం కూడా మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అన్నాడు పౌలు మహనీయుడు. నీ జీవితం ఒకవేళ గందరగోళంగా కనపడుతుందేమో, నేను చెప్పనా,
ఒక అద్భుతమైన కళాకృతిలాగా నీ జీవితాన్నైనా లైన్లోకి తీసుకురాగలుగుతాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక పొజిషన్లోకి తెస్తాడు ఆయన. సైతాన్ గాడు వచ్చి గందరగోళం అయిపోయింది, నీ కథ అంతా గందరగోళం, నువ్వెవడరా చెప్పడానికి గందరగోళం అని. గందరగోళం ఎదవాయి, నా దేవుడు చెప్పాలరా. నా దేవుడు చెప్పడు, సారీ నీ విషయంలో చేయలేకపోయానని నా దేవుడు చెప్పడు. నేనున్నాను, భయపడుకో అంటాడు ఆయన. ప్రతి సంగతిని గురించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? చెప్పో. ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? ప్రేమించేవాడు మరి నీకు నెమ్మది కలిగించడానికి ఆలోచన చేస్తాడా, లేకపోతే కీడు కలిగేదానికి ఆలోచన చేస్తాడా? ఒకవేళ నీకేదన్నా ఇబ్బందులు అనుమతిస్తే నీ మేలు కోసమేనా, నీ కీడు కోసమా? మేలు కోసమే. రైట్. జ్ఞానం కలిగినోడా, వెర్రోడా? నీకంటే చాలా అద్భుతమైన జ్ఞానవంతుడు. నా పిల్లల జీవితం ఏమైపోయిద్దు అంటే ఆయన చేతికి అప్పచెప్పు, అద్భుతంగా డిజైన్ చేస్తాడు. నమ్ము. నేను డీల్ చేయట్లా, నా బిడ్డలు నా దేవుని చేతికి అప్పచెప్పా. ఆయన వారికి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన జ్ఞానం నాకంటే గొప్పది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మూడవది, దేవుడు శక్తివంతుడా, బలహీనుడా? ఏమాత్రం శక్తో, ఏమాత్రం శక్తో? సర్వ సమస్తము. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు